మాలేగావ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇందులో కూడా ముస్లిం సర్కిల్లో ఈ యొక్క విషయము విశేషంగాను డిస్కషన్కి వచ్చింది. కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని ఇవి కమ్యూనల్ పార్టీగా ఇవి చిత్రీకరిస్తున్నవి. ఏ రకంగా చూసినా కూడా ఇక్కడ వాళ్ళు చూసి చెప్పేటువంటి అంశాలు ఎవరి దృష్టిలో వాళ్లకు ఏ రకంగా ఏ పద్ధతిలో ఉన్నప్పటికీ వాళ్ళకే న్యాయం అనిపించినా కూడా ఇక్కడ వాస్తవ స్థితిని ఒకసారి తెలుసుకుంటే టోటల్గా మాలేగావ్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి 54 వార్డ్స్లో కిందికెళ్ళి చెప్పాలనుకుంటే శివసేన 18, బీజేపీ 2, కాంగ్రెస్ 3, సమాజ్వాదీ పార్టీ 5, ఇక్కడ ఏఐఎంఐఎం 21 సీట్లు గెలుచుకున్నది. అతి పెద్ద సీటు, పెద్ద పార్టీగానే ఉంది. కానీ ఇంతకంటే పెద్ద పార్టీ ఇస్లాం పార్టీ 35 సీట్లు అక్కడ గెలిచింది. కాబట్టి ఇక్కడ ఏఐఎంఐఎం పార్టీ ఇస్లాం పార్టీ తోటి ఎందుకు జత కట్టలేదు అని అంటే అక్కడ మాలేగావ్లో స్థానికంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి షేక్ తాహిరా రషీద్ కైవసం చేసుకున్నటువంటి ఈ యొక్క మేయర్ పోస్ట్ కంటే ముందే ఆసిఫ్ షేక్ అనబడేటువంటి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే 2014లో ఆయన ఆ తర్వాత ఎన్సిపి పార్టీలో చేరిన తర్వాత మాలేగావ్ సెక్యులర్ ఫ్రంట్ అనే పేరుతో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు అనగా అక్టోబర్ 20వ తేదీ 2024 నాడు ఇస్లాం పార్టీని స్థాపించారు. ఇస్లాం పార్టీని స్థాపించినటువంటి డేట్ 1 ఇయర్ అనగా అక్టోబర్ 2024 నాడు ఇది స్థాపించబడింది. ఇప్పుడు ఆయన ఆ యొక్క మేయర్ సీటును ఆక్యుపై చేసుకున్నారు. ఎవరి సహాయంతో అంటే ఇస్లాం పార్టీకి ఉన్నటువంటి 35 సీట్లు ప్లస్ సమాజ్వాదీ పార్టీకి ఉన్నటువంటి సీట్లు కలుపుకొని 5, తర్వాత సపోర్ట్ ఇచ్చినటువంటి వాళ్ళు కాంగ్రెస్ మరియు బీజేపీ 5 సీట్లు అనగా కాంగ్రెస్కు 3, బీజేపీకి 2 అనగా బీజేపీ ఎంత బలహీనమైనటువంటి స్థితిలో ఇక్కడ మాలేగావ్ ప్రజల దృష్టిలో పలచన అయిపోయింది. 2 మాత్రమే అక్కడ మాలేగావ్ ప్రజలు దక్కించారు అంటే ఇక్కడ అర్థం మేయరల్ ఎలక్షన్లలో కంటే ముందే ఏర్పాటు చేసినటువంటి ఇస్లాం పార్టీ అది సెక్యులర్ పార్టీ. కాబట్టి అక్కడి ప్రజలు అక్కడ ఆ పార్టీకి పెద్ద పార్టీగా పట్టం కట్టారు. కానీ అట్లాగే ఈ చెడగొట్టు అయినటువంటి చీడపురుగు అయినటువంటి అన్ని పార్టీల ఇళ్లలో చిచ్చులు పెట్టేటువంటి ఏఐఎంఐఎం పార్టీని 2వ స్థాయికి పెట్టి పక్కన పెట్టేసి ఆ పార్టీని తీసుకోకుండానే వేరే పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటు చేసి అక్కడ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకున్నది ఇస్లాం.